పేర్లు ఉంటే చెప్పండి. నా పేరు విజయలక్ష్మి అండి, శ్రీహర్రాజు గారు. నా పేరు రాధా అండి, ARSN రాజు గారు. నా పేరు శారద, డాక్టర్ రామరాజు గారి భార్య. నా పేరు స్వరాజలక్ష్మి. నా పేరు కామేశ్వరి. మాకు బాబు ఎంటెక్ చదివాడు, బెంగళూరులో చేస్తున్నాడు. మా వారేమో BHLR డిజైన్ రిటైర్డ్. లాస్ట్ టైం షార్ట్ ఫిల్మ్స్తో తమరు వచ్చారమ్మా. నా పేరు మురళీ కుమారి, మీ క్లాస్మేట్నే. నా పేరు సావిత్రి, ఎవరికి తెలియదు. నా పేరు విజయ, నేను D సెక్షన్ ఉండేదాన్ని. సుభద్రాదేవి, డాక్టర్ VSN రాజు గారు మిస్సెస్. నా పేరు ప్రేమీల. I'm Lata. I'm Ravi Kumar's wife. నా పేరు విజయ, సీతారామరాజు గారి మిస్సెస్. నా పేరు సూర్యరత్న కుమారి, డాక్టర్ S సోమరాజు గారి మిస్సెస్. నా పేరు జానకి, నేను రాధాకృష్ణ గారి భార్యనండి. నా పేరు బాలకృష్ణ. బాలా అంటారు, పేరు బాలా. నా పేరు నల్ల రాంబాబు, మా అక్కయ్య అనేది చదివేవాడు. జయలక్ష్మి, నేను. ఇద్దరు కలిసి వచ్చారు, కలిసి అడవుల దగ్గర. నా పేరు శ్రీకృష్ణ ప్రసాద్, నేను మీ క్లాస్మేట్ని. నేను VSK పేరు షార్ట్ నెంబర్ అంటారు. ఇప్పుడు మన చనిపోయినటువంటి భుజంగరావు, నేను, సుందరేశ్వరరావు అని చెప్పి ముగ్గురు కలిసి తిరిగేవాళ్ళం. బొంబాయి లాంటి పక్కన మా ఇల్లు. చాలా మంది బొంబాయి లాంటి తెలుసు కాబట్టి అది చేశాను. నారాయణరావు కూడా. నా పేరు వెంకటపతిరాజు అండి, మీ బ్యాచ్మేట్ ప్రమేల భర్త. నా పేరు డియప్పారావు, భీమవరం. బాడీ బిల్డర్. నా పేరు జయరామ్ గుప్తా, అది గుర్తుంది. నేను FCAలో చేసి రిటైర్ అయిపోయాను. ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నా పేరు DVS రాజు అండి, అది భద్రాచలం దగ్గర దుమ్ముగూడ. ఒక్క నిమిషం పర్మిషన్ ఇస్తే ఈ మహిళా సోదరి మనలో బాన్ అనే ఎవరో మాకు కావాలండి, కొంచెం స్లేస్ నిలబడతారు. ఒకటండి, ఒక విషయం ఏంటంటే మన పాతది గుర్తు చేసుకుంటాం. సూర్యనారాయణ గారి దగ్గర ప్రైవేట్కి వెళ్ళినప్పుడు మీరు లెక్కల్లో ఎప్పుడు ఫస్ట్ గబగబ చేసేస్తుంటారు. నేను లెక్కల్లో పూర్ అనమాట. మాస్టర్ ఏంటండి ఒక బాన్ గారు చేస్తే ఒకసారి ఆ మెమరీని గుర్తు చేస్తున్నాను. అప్పుడే ఫైటింగ్ అల్లు భద్రాచలం కదా, అల్లూరు సీతారామరాజు గారు అప్పుడే ఫైటింగ్. నా పేరు P రామరాజు, నేను మండపేటలో ఉంటున్నాను. నా పేరు సోమరాజు, మేము హైదరాబాద్లో ఉంటాం. నా పేరు వెంకట్రావు, బండాడు. శ్రీహరిరాజు, గోర్గనమూడి. డాక్టర్ లేదా? డాక్టర్ లేదా? నా పేరు సూర్యరాజు, భీమవరంలో ఉంటున్నాను. నా పేరు జగన్నాథరావు, భీమవరంలో ఉంటున్నాను. నా పేరు URK రాజు, నరసింహపురం. నా పేరు కృష్ణమూర్తి, బిజినెస్ చేస్తూ రిటైర్ అయిపోయాను, ఏలూరులో ఉంటున్నాను. నా పేరు కొప్పర్ చేసినాను. నా పేరు మాధవయ్య, విజయవాడలో ఉంటాను. నా పేరు GV రమణయ్య నాయుడు, పారామెడికల్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. DNR కాలేజ్ దగ్గర మా హౌస్. నా పేరు సత్యమూర్తి, చిన్నగా వారణాసి పిలుస్తారు. చాలా అవతారాలు అయిపోయి రిటైర్ అయిపోయి పొడట్ల పిల్లలు ఉంటాయి. చాలా మంది తెలుస్తుంది. నేను BSNL ఇక్కడ పనిచేసి రిటైర్ అయ్యాను. మన చిన్నతనంలో కులం మతం ఏమీ తెలియకుండా ఈ డిగ్రీలు కొత్తగా ఇప్పుడు వచ్చాయి. అవన్నీ కూడా ఇప్పుడు మర్చిపోయి ఎంతమంది ఇలా కలిసాము.
లాస్ట్ టైం మనం 2013లో కలిసిన వాళ్ళలో కొంతమంది కొన్ని కారణాల్లో రాలేకపోయారు. దాంట్లో రాధాకృష్ణని మన కొత్త చదివాడు, అతను నాతో ఎప్పుడు కలిసి ఉండేవాడు. అతను పోయాడు. తర్వాత మనం రీసెంట్గా వాట్సాప్ గ్రూప్ అని ఒకటి పెట్టారు. వీలైనంత వరకు మీరందరూ యాడ్ అయ్యి, మన బ్యాచ్లో చాలామంది డాక్టర్స్, చాలామంది డిఫరెంట్ ఫీల్డ్స్లో నిష్ణాతులు ఉన్నారు కాబట్టి మనందరం ఒకసారి, ఎందుకంటే మనం ఇంతకాలం జీవించాం, కానీ ఇంకెంతకాలం, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని క్షణాలు తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు మనందరం సరదాగా ఈ సమయాన్ని ఇటువంటి మంచి ప్రాంతంలో వీళ్ళందరూ ఎంతో కష్టపడి మనని పిలిపించి మీరు రండి తప్పకుండా అన్నారు. ఎవరి కోసం వస్తామండి? ఎవరి కోసం? మన కోసం వచ్చాం. ఇది మనం ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళు పిలిచినందుకు రాలా, మనందరం రావాలని వచ్చామని నేను అనుకుంటూ మీ టైం మరో 2 నిమిషాలు అనవసరంగా చక్కటి సందేశం ఇచ్చారు. నా పేరు కాయల సూర్య గంగయ్య దాసు. మేము మర్చిపోండి సెట్ అయ్యాం. అయితే నేను స్టేట్ గవర్నమెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయిపోయాను, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్. అయితే ఇప్పుడు బిఏ చేయడం హైదరాబాద్లో ఎంఐజీలో ఉంటున్నా. అయితే మీ అందరూ ఒకసారి మా ఆవిడ కూడా తీసుకొచ్చా. ఆ చివరి ఉంది కదా ఆవిడ, ఆవిడ తీసుకొచ్చా. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను హై స్కూల్ డేస్లో మిమ్మల్ని తర్వాత విషయంలో నవ్వించేవాళ్ళు ఒకనే. ఇప్పుడు చెప్పంటావా? తర్వాత చెప్తాను. అయితే నేను బిహెచ్ఎల్ స్టేట్ అయినమ్మా, స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేటప్పుడు దేవుడు వల్ల నాకు గవర్నమెంట్ పరిశీలిస్తారు. నేను గొప్పగా ఏంటంటే, నేను ఆంధ్ర అంటే కాంపోజిట్ స్టేట్ గవర్నమెంట్ అయిపోయాను, కానీ ఇప్పుడు నాకు తెలంగాణ గవర్నమెంట్ పనిచేస్తుంది. ఇది అక్కడ పని కాదు, ఆంధ్రలో పుట్టే తెలంగాణ గ్రేట్. ఒకటి ఇక్కడ గవర్నమెంట్ కంటే అక్కడ బాగా ఇస్తున్నారు. హలో, నేను మంచిరాజు శ్యామలాపుడు, హైదరాబాద్ లో సెటిల్ అయింది. చంగాల శ్యామలు, నేను హైదరాబాద్ లో సెటిల్. నమస్తే, నా పేరు కాండు సుబ్బారావు, కేవీ సుబ్బారావు, అందరూ కాండు అంటారు. నేను ఫుడ్ కార్పొరేషన్ మేనేజర్ రిటైర్ అయ్యాను. ఇవాళ గతసారైనటువంటి మన బాల్య మిత్రులు వెనకాల కానీ ముందర కానీ అయిపోయింది కాబట్టి చాలా కష్టపడి ఎంతమంది గ్యాదర్ చేయడం అన్నది ఇది నాట్ సింగిల్ ఈవెంట్. దీని వెనకాల మంచి కృషి ఉంది. ఏదో మేము కొద్దిగా చేసాం, కానీ మేము దరిదాపుగా మరి మన కాలేజీ స్కూలు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయామనిపిస్తుంది. అది ఎంత కృషి ఉంటే జరుగుతుంది దాన్ని. కాబట్టి ఈ కృషి మన సోదర మిత్రులందరూ కూడా నమస్కారం చెప్పుకుంటూ, ఆల్రెడీ ఎక్కడి నుంచి కూడా ఫ్రెండ్షిప్ ఈజ్ నథింగ్ బట్ గోల్డెన్ షిప్ అని చెప్పినట్టు మన ఫ్రెండ్స్ అబ్రాడ్ నుంచి కూడా ప్రోగ్రామ్ మార్చుకుని అక్షరారాజుని, మన బందారు కుమార్ని, లోకల్ అందరినీ కూడా మారు హృదయపూర్వకంగా అభినందన చెప్పుకుంటూ, దిస్ ఈజ్ మెమరబుల్ డే ఆఫ్ 20th January, ఏ ఫ్రెండ్షిప్ డే ఆఫ్ ఆల్ ది పీపుల్ అండ్ నేషనల్ ఇండిపెండెన్స్ డే. ఇవాళ మా టేబుల్ కూర్చున్నాయి కాబట్టి నమస్తే సదా వత్సలే మాతృభూమి త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే తద్వే పతత్వేషకాయో నమస్తే నమస్తే అముత్కర్ష నిశేష ససైకముగ్రం ఇమే సాదరం స్వాన్నమామోయం. ఇవాళ ఇంత ఫ్రెండ్ అంటే స్నేహాన్ని నిలబెట్టుకుంటాం అనే ఒక మాట మీ అందరూ ఇవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. సెంట్రల్ బ్యాంకులో చేసి రిటైర్ అయ్యానండి. తాడేపల్లిగూడలో సెటిల్ అయ్యాను. హలో, సీతారామరాజు, భీమవరం. దంతులూరు శ్రీరామచంద్రమూర్తిరాజు అంటారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటారు. చెప్పు. విజయలక్ష్మి హైదరాబాద్ లో
అందరికీ నమస్తే. నా పేరు ఎం వెంకటాద్రి. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నా పేరు ఎస్ వేణు ప్రసాద్ అండి, కానీ అందరూ ఎస్సీబీ అంటారు, బాగా వెన్నోటెడ్. నేను డిసిసి బ్యాంక్ మేనేజ్ చేసి రిటైర్ అయ్యానండి. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటాను. నా పేరు అమీరపు శివరామకృష్ణ. అందుకోసమే అమీరపు. నేను ఏపీఎస్ఆర్టీసీలో పర్సనల్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. అచ్యుతరామరాజు నా పేరు. అందరూ అచ్యుతం అంటారు. డాక్టర్ని. ఎవరు మన రవి నేను కలిసి పాండిచేరిలో చదువుకున్నాం. అక్కడి నుంచి మధురైలో ఎండీ చేసి విమానంలో 10 years ప్రాక్టీస్ చేసి ప్రస్తుతం 25 yearsగా అవుట్ సైడ్ ది కంట్రీ ఉంటాం. అవునండి. అందరూ లంక అంటారు. అది ఈ వారధి, ఈ లంకకి వారధి కూడా ఆడే కట్టాడంట. అది నా పేరు బందా రవికుమార్. టీచర్స్ అందరూ బందా అని పిలిచేవారు, మిగతా మీరందరూ రవికుమార్. సైకియాట్రీ చేశాను క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో. ఆ తర్వాత వెళ్ళి నేను న్యూరోబయాలజీలో పిహెచ్డి చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇంకా అక్కడి నుంచి ప్యూర్ రీసెర్చ్లోకి వెళ్ళిపోయాను. 10 ఏళ్ళు ఆస్ట్రాలో పనిచేసి 1995లో నా సొంత కంపెనీ పెట్టుకున్నాను, ఎక్సైట్ అండ్ డయాగ్నోస్టిక్స్. నేను ఐఎమ్ ఇన్ టు బయోటెక్ రీసెర్చ్ అండ్ I have 2 children. I need to thank people who invited us here. It's amazing. Somebody like వీళ్ళందరూ ఏదో వాళ్ళ సొంత ఇంట్లో పెళ్ళైతే పిలిచినట్టు పిలిచారు ఫోన్లు చేసి. మానేపల్లి ఏమిటి, మూర్తిరాజు ఏమిటి, శ్రీరాము ఏమిటి, లంక ఏమిటి, వాళ్ళందరూ. అది అత్యద్భుతం. అంటే నాకు ఒకరు కాదు అందరూ. ఓకే, అంచేత వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఏం చేద్దంటే ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళు మనం ఈ మెమరీస్ అన్ని పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మెమరీ కూడా పోతుందేమో. దయచేసి మళ్ళీ ఇంకో 2 మీటింగ్లు ఉంటాయి. ప్రతి మీటింగ్ మెమరీ కూడా లోపల ఉండాలి. ఈ మెమరీ ఈజ్ సంథింగ్ ఫ్యాంటాస్టిక్. అది క్రియేట్ చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. సాయిరామ్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. గాయత్రి మాత వేదం. నా పేరు గొట్టుమొక్కల ప్రభాకర్ రాజు, ప్రొఫెసర్ ఆఫ్ ఈఎన్టీ, ఆశ్రమ మెడికల్ కాలేజీ. తర్వాత ఫర్ ది లాస్ట్ 30 years నుంచి నేను అమలాపురంలో ఈఎన్టీ కన్సల్టెంట్ ఈఎన్టీగా ఉంటాను. అంతకుముందు రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత న్యూరాలజీ నిమ్స్లో చేశాను. జనరల్ మెడిసిన్ గాంధీ హాస్పిటల్లో చేశాను. బాంబేకి మా హాస్పిటల్లో షేర్ జిఎస్ మెడికల్ కాలేజ్లో మైక్రో సర్జరీ చేసిన తర్వాత వీ వాంట్ టు డెవలప్ అవర్ ఓన్ ఏరియాస్ అని చెప్పేసి అమలాపురం వచ్చి అమలాపురంలో సెటిల్ అయ్యాను. అప్పటి నుంచి కూడా తర్వాత మా పిల్లలు అమెరికాలో కొలంబస్ ఒహైయోలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ కార్డినల్ హెల్త్ కేర్ సెంటర్ అంటే హార్ట్ వాల్వ్స్ తయారు చేసేటువంటి కంపెనీ అనమాట. అందరూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. మా రెండో అమ్మ కోడలేమో బయోటెక్నాలజీ చేసి అక్కడే జాబ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కృష్ణరాజు గారు జనరల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు కూతురు, అంటే మన పాలకొల్లు కృష్ణరాజు గారు మనవరాలు. సో రెండో అబ్బాయి మా అబ్బాయి పుట్టపర్తి భగవాన్ సత్యసాయిబాబా గారు కాలేజీలో చదివిన తర్వాత స్వామి వాడిని నువ్వు డాక్టర్ అవరా అంటే డాక్టర్ అయ్యండి. అయిన తర్వాత హీ చూజ్ నాలాగే ఈఎన్టీ చేసి ఈఎన్టీ అండ్ స్కల్ బేస్ సర్జన్ అయ్యాడు. హీ డస్ నాట్ ఓన్లీ ఈఎన్టీ, నెక్ అండ్ హెడ్ అండ్ నెక్ అండ్ స్కల్ బేస్ సర్జరీ కూడా చేస్తున్నాడు. కోడలు మన రామరాజు మాస్టర్ గారు మనవరాలు, మన రామరాజు మాస్టర్ శ్రావణి, డాక్టర్ శ్రావణి. షీజ్ ఆల్సో ఎక్స్పర్ట్ ఎంఎస్ ఆప్టిక్స్ గైనకాలజీ చేస్తూ ఆ అమ్మాయి ఏంటంటే ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేసింది, తర్వాత ఏమో సోనాలజీ చేసింది. సో అపార్ట్ ఫ్రమ్ మెడికల్ ప్రొఫెషన్లో కాకుండా మేమంతా కూడా సత్యసాయి ఆర్గనైజేషన్స్, నేను నా వైఫ్ చాలా డీప్లీ ఇన్వాల్వ్డ్ అవుతాను అనమాట. ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్ళి బాబా గారు చెప్పినటువంటి వాటర్ ప్రాజెక్ట్స్ అని, తర్వాత ఏమో మెడికల్కి సంబంధించిన మెడికల్ సర్వీసెస్, తర్వాత ఏమో సర్వీస్ యాక్టివిటీస్ అన్నిట్లో కూడా మేము అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతాం. స్పోర్ట్స్ మీకు ఎవరికైనా బ్యాట్ కావాలి తప్ప నేను ఇచ్చింది ఒరిజినల్గా అదే రాయలం. నేను హైదరాబాద్లో ఏపీ ఐఐసిలో పనిచేసి రిటైర్ అయ్యాను. హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాను. ఇంతకుముందు ఎవరో చెప్పినట్టు కేసీఆర్ గారి పెన్షన్ నేను కూడా తీసుకుంటూ మన మిత్రులు ఇన్వైట్ చేసిన దానికి వాళ్ళ ఇది తీసుకోవడం మన ఇలా కలవడం కోసం నేను స్ట్రైట్ అవే బై రోడ్ వచ్చాను. అంటే ఎందుకు చెబుతున్నానంటే అది ఇది అని కాదు, ఈ వయసులో కూడా నా మిస్సెస్ నేను
మనం మార్నింగ్ బయలుదేరి మెల్లగా మనం ఈవినింగ్ చేయడం అది థ్యాంక్ యూ రాజు అందరూ షార్ట్ కట్ గా జీరాము అని పిలుస్తారు. హలో అందరికీ నమస్కారం. నా పేరు దంతులూరి సత్యసూర్యనారాయణ రాజు, దంతులూరి బాబు అంటారండి. నాకు భీమవరం అంటే బాగా ఇష్టం మీద ఇక్కడ ఇంటి కదలకుండా భీమవరం ఉన్నాను. అంతే, భీమవరం ఉన్నాను. చేత అందరిని ఇలా కలవచ్చనే ఉద్దేశంతో భీమవరం చాలా థ్యాంక్స్, ఉంటాను. మరి ఈ దంతులూరు బాబు అంటాం అలవాటు మనకి. ఆనాడు ఓల్డ్ ఫోటో ఎక్కడుందంటే మూర్తిరాజు ఒకటి తీసి ఇచ్చాడు, కానీ అది బాగా స్క్రాప్ అయిపోయి ఉంది. ఇంకో దంతులూరు కూడా ఉన్నాడు అని చెప్పి నేను ఉన్నాను అని చెప్పి ఆడే తెచ్చి ఇచ్చాడు. మళ్ళీ ఆ ఫోటో ఇవాళ మనందరికీ సర్వీస్ చేయడం అయింది. నా పేరు మానేపల్లి సూర్యమాణిక్యం అండి. నేను విజయవాడలో సెటిల్ అయ్యాను, మెడికల్ సీఎండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్. నా పేరు జోసుల రాధాకృష్ణ అండి. నేను 73 తర్వాత సీఏకి హైదరాబాద్ వెళ్ళిపోయి 78లో సీఏ అయిపోగానే 2 సంవత్సరాలు బొంబాయిలో ఢిల్లీలో ఉద్యోగం చేశాక 80లో మా నాన్నగారు పోయాక ఏలూరు వచ్చి ప్రాక్టీస్లో ఉన్నాను. అప్పటి నుంచి అక్కడే ఉన్నాను. 2 ఆడపిల్లలు, వాళ్ళ బాధ్యతలన్నీ అయిపోయాయి. ఇంకా ఏమీ చెప్పుకోవడానికి లేదు, కానీ అల్లరి చేయడానికి మాత్రం పనికొస్తానని చెప్పుకోగలను. నా పేరు మురళీరాజు అండి. అందరికీ నమస్కారం. ఈరోజు అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉందండి. అందరికీ నమస్కారం అండి. ఆకాశంలోని మేఘాలు, అన్వేషించు మార్గాలు, జీవిత అన్వేషణలో మర్చిపోకు స్నేహాలు. ఇక్కడ మనందరం కూడా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. వేళ బీపీ కౌంట్ కూడా చాలా తగ్గిపోయి ఉంటుందేమో అనుకుంటున్నాను. తర్వాత నా పేరు మేడం దుర్గాప్రసాద్ అండి. ఎంఏ సోషల్ వర్క్ చేశాను. అదే లక్ష్యంగా, జీవిత లక్ష్యంగా ఇంకా అదే ఎన్నుకుని, ఈయన అన్నాడు కదా భీమవరం అంటే ఇష్టం అని, నాకు విశాఖోడేరు అంటే ఇష్టం అని విశాఖోడేరులో ఉండిపోయాను. అందరికీ కూడా సాయ సహకారంగా ఉంటూ, అందరు సాయ సహకారం పొందుతూ ఇక్కడే ఉంటున్నాను. అలాగే చిన్న విషయం, అందాక బందా రవికుమార్ అన్నాడు 10 సంవత్సరాలు పోయిన తర్వాత మనకి మెమరీ పవర్ తగ్గిపోతుందేమో అని. అప్పుడు చిన్న జోక్ ఒకటి గుర్తుకొచ్చిందండి, ఏమనుకోవద్దు. మరి బందా రవికుమార్ లాంటి మేధావి, మన జోసిల, మన మానేపల్లి గుప్తా, ఇలాగ నలుగురండి స్టేషన్కి వచ్చారండి. స్టేషన్లో కూర్చొని దేశ కాలమాన పరిస్థితులు అన్నిటి మీద కూడా చర్చించుకుంటే చాలా సీరియస్గా ఉంటే ఇలాగా ట్రైన్ వచ్చేసిందండి. ట్రైన్ వచ్చేటప్పటికి అందులో గబ్బబో వెళ్ళిపోయి 3 ఎక్కేశారు, ఒక ఆయన ఉండిపోయాడు. అప్పుడు పక్క ఒక ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. మనకి మురళీరాజు మళ్ళీ కామ్గా కూర్చుని అలాగే అబ్జర్వ్ చేస్తుంటే ఆయన వచ్చే దగ్గరికి, ఏమంటే అందరూ ఇప్పుడు మాట్లాడుకున్నారు కదా, 3 వెళ్ళిపోయారు, మీరు ఉండిపోయారు ఏంటి అని అడిగితే, అసలు ఎక్కవలసిన నేనయ్యా, వాళ్ళు నన్ను ఎక్కించడానికి వచ్చారు అని చెప్పేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. My husband, I am very thankful to all organizers to making this. కలిసినందుకు చాలా సంతోషంగా ఉందండి. నా పేరు పివివి సత్యనారాయణ రాజు, కన్సుమర్ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆరేటి గోవిందరావు. ఎస్పీఎల్ గోవిందరావు అంటే అందరికీ అర్థమవుతామో. మీ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆనందాన్ని ఇలాగే కంటిన్యూ అయింది. మన ఆయుష్ భగవంతుడు అందరికీ ఇంకో 20-30 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి, ఆయన ఏదో మెమరీ పవర్ తగ్గిపోతున్నారు రవికుమార్ గారు. మనకి ఏమి తగ్గదో మనకే పెరుగుతుంది. మనం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అందరూ బాగా వెల్ సెటిల్డ్ అండ్ బాగా హ్యాపీగా ఉన్నాం. అందులో అంచేత మనకి మెమరీ పవర్ ఇంకా పెరుగుతుంది మనకి. లేకపోతే ఈ రోజు మనం గుర్తుపెట్టి ఎవరిని వాళ్ళు గుర్తుపెట్టుకోలేము. ఈ పార్టీ తగ్గిపోయి అందరూ 60+ వచ్చేసాం అందరూ. ఈ పార్టీకి మెమరీ పవర్ ఆయన అన్నట్టయితే మెమరీ పవర్తో లాస్ అవ్వాలి, కానీ మనకు పెరిగింది, మనకి ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు మా హితులు, సన్నిహితులు, మిత్రులు, ఆప్తులైన మీ అందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈనాడు మన గుప్తా, రాము, నారాయణ గారు, రాము అందరూ కలిసి ఇంత గ్రాండ్గా అరేంజ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను డాక్టర్ బై ప్రొఫెషన్, హైదరాబాద్ అపోలోలో ప్రమోటర్ డాక్టర్గా లివ్ చేస్తున్నాను. తర్వాత భీమవరం వచ్చి భీమవరంలో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను పీడియాట్రిషియన్గా. నేను అచ్యుతం
కాలేజీ స్కూల్కి ఎస్పీఎల్ డిఎస్పీలు చేసాం. మా తర్వాత గోవిందరావు ఎవరిని ఫేమస్ గుప్తా. నేను కూడా మీ అందరిలో ఒకటిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. మరి కాలం చాలా చాలా క్రూరమైంది. ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియదు పరిస్థితి ఇది. ఈ సందర్భంలో ఉన్నంతలో నవ్వుతూ ఇగోలు మర్చిపోయి అందరూ ఒకే మాట మీద ఉండి రాబోయే రోజుల్లో కూడా మరొక మారు కలుసుకోవాలని కోరుతూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుని ముందు కార్యక్రమాలు ముందుకెళ్తాం. ఎలా వచ్చింది? గుర్తుపట్టలేదా రామకృష్ణ? రిఫ్రెష్ అవ్వాలా? మీ క్లాస్మేట్స్ అందరికీ థ్యాంక్స్. ఇదే ఫస్ట్ టైం మీ అందరినీ కలుసుకోవటం. నేను లాస్ట్ ఇయర్ టాటా సుబ్బారావు ద్వారా మీ అందరూ మీట్ అవుతుందని చెప్పి నాకు తెలిసింది. ఇప్పుడు కూడా రావాలని చెప్పి ఉద్దేశంతో నేను హైదరాబాద్ దగ్గరికి వచ్చాను. థ్యాంక్స్. మరి హైదరాబాద్ నుంచి వచ్చి మరింత స్ట్రెయిన్ తీసుకుని ఇక్కడ దాకా వచ్చాడు. ట్రైన్లో అప్పుడప్పుడు కలిసేవాడు, అంతేనా? యాప్ అని ఒకటి క్రియేట్ చేశారు. దయచేసి వాట్సాప్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ దాంట్లో లాగిన్ అయితే ఒకళ్ళ మెసేజ్ అందరికీ తెలుస్తుంది. సో కైండ్లీ గెట్ ఇన్ లాక్డౌన్ టు దాట్. నెంబర్ 2, ఒకసారి మేము ఏలూరులో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిని ఇన్వైట్ చేసి సన్మానం చేసి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా చాలా వ్యయ ప్రయాసాలు పోసి ఓర్చి వచ్చి మాకు ఆనందం కలగజేశారంటే వెంటనే ఆయన ఫోన్ తీసుకుని అయ్యా ప్రయాసేనాది వ్యయం మీది అన్నట్టు. అలాగే ఇప్పుడు అది భయపడ్డాడండి, డబ్బులు ఇవ్వమేమో టికెట్. ఇప్పుడు ప్రయాస అంతా మనం పంచుకున్నాం, వ్యయం కూడా గుప్తా నెత్తి మీద వాళ్ళ నెత్తి మీద వేయకుండా మనం పంచుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. తర్వాత అమ్మాయిని రక్షించామన్న పడ్డాం కానీ నష్టం పడ్డా అందుకే లేదు. ఆ బాపేరు గారు బాగా పెద్ద వేశారు కానీ ఆయనతో మాకు సంబంధం ఉంది. మా మామగారు ఆయన ఫ్రెండ్ బాగా డీరెస్ట్ అనమాట. వాళ్ళు అంటే మా మామగారే పెద్ద ఉంటే ఆయన కానీ పెద్ద వాళ్ళ మామగారు ఆయన ఫ్రెండ్ ఊరి స్వామి. స్కూల్లో మాస్టర్ బెల్ కొట్టగానే రావడం లేట్ అయితే ఇది చిన్న కర్మ ఇలా పెట్టి ఆగమన్నాడు. ఆగానే బా అదే పెంచేవా మీసాలు మా రాయలసీమ లాగన్నాడు. రాయలసీమ మీసం ఇచ్చారంటే అలా పెంచేవయ్యా అని సెకండ్ చేయాలి. అలాగే మీసంలో ఒకసారి రాబోతుంది, ఒకసారి కష్టం ఉంటుంది. అయితే చెప్తా ఒకసారి కష్టం అంటే అది కాదు, ఆ కష్టం కాదు, ఆ కష్టం కాదు, మామూలు కష్టపడ్డా. ఒకసారి ఏమందంటే ఈ మీసాలు అది కాదా ఏమంటే మర్చిపోయాను అంటే చెప్పకూడదు విషయం చెప్పేస్తున్నా. మీసాలు వాళ్ళకి తొందరగా ఎయిడ్స్ అంట. ఎందుకంటే ఇక ఫిల్టర్ కదా పీచేస్తే మీసాల వాళ్ళకి ఎయిడ్స్ రాదమ్మా అలాగా చెప్పి అయ్యో అందుకనే ఆడవాళ్ళు చేస్తారు సార్. ఇప్పుడు ఇలా బుడ్డ కట్టేసి పెడతాం చూడ కంప్లీట్ పూసేస్తారు. అది కూడా కారణం అదేరా, అది కూడా కారణమే. అది తర్వాత ఇంకా ఏంటంటే ఒకసారి ఒక నిమిషం ఇప్పుడు నాకు 2 మోకాలు ఆపరేషన్ అయింది. మా మోకాలు ఆపరేషన్ అయింది. చేయను చెప్తా. డ్యాన్స్ ఎలాగా చేయలేదు చేయలేదు. కూర్చుంటే ఎమోషన్ రాదు. నేను నటుండు కదా నిలబడితేనే కూర్చో. ఎన్టీ రామారావు భీముడు, దుర్యోధన ఏమో ఎస్ఐ గారు. అయితే అప్పుడు మేము తాడేపల్లి ఉండేవాళ్ళం. అప్పుడు ఫస్ట్ వారం సెకండ్ వారం తాడేపల్లి చదివాను, తణుకున్నాను, తణుకున్నాను. 4th వారం నుంచి మీ సుమంత్ర గారితో చదివాము. రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూసి రంభోరు నిజోరు దేశమునుండగా పిలిచిన ఈ దురాత్ము దుర్వార మదీయ బాహు పరివర్తిత చండగతాపికత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను నుగ్ర. ఇది కదండి సుయోధను నుగ్రనాంతరంపున
అప్పుడు ఈయన భీముడు పడగండి దుర్యోధన ఏంటి ప్రారంభం పడతాం కురువృద్ధ బాంధవులనే చూచుచుండ మధోర్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన కనున్ దుశ్శాసను లోక భీకరలీలను వధించి తద్వీపతి చూచుండ అని నా స్వాదింతు ఉగ్రాకృతి చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరసకంబు గుణ సంయుతులెవరు మెచ్చరచటన్ రాజు నీకే గుణ సంయుతులెవరు మెచ్చరచటన్ పదునుగా మంచి కూర నన్న పాకము చేసిన ఈలాగా మరి డాక్టర్ చెప్పండి మంచి కూర ఇగో ఈలాగా పెద్ద సైంటిస్ట్ అవుతాడా అదిగిన పందుకూర మంచి కూర నలపాకంగా ఉండాలి పదునుగా మంచి కూర నలపాకము చేసిన నందు నింపుదవేడు నువ్వు లేక రుచి పుట్టక నేర్చున్నటయ్యా భాస్కరా ఇంకొక చిన్న విషయం మన యమగాల్సిన ఉంది కదండి యమగాల్సిన అంటే బాత్రూమ్ మర్చిపోయాను వీటి పేరు కాండూరు కదా వీటి పేరు కాండూరు సుబ్బారావు ఒకసారి మా ఇంటికి వచ్చాడు మా ఇంటికి వస్తే నేను లేనప్పుడు అటు వెళ్ళిపోయాడు మా తమ్ముడు Baby, just give me love. Baby, I want it now. Baby, just give me love. Baby, I want it now. Hey, అందమైన పామలు అలలేత మెరుపు తీగలు. అందమైన పామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపో. King Khan, yo honey singer. జిల్లానే గుద్ది గుద్ది చిల్లుతానే మళ్ళా నీకు చెందడానికి
ముగ్గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలు దూరుకోండి అల్లరంటే మా కూడా సరదాలండి we miss all the fun we miss all the joy జీవితం అనేది అనేక స్నేహాల కలయిక కలిసి జీవించడమే జీవితం అంటే అదర్వైజ్ ఇట్ ఈస్ మియర్ ఎగ్జిస్టెన్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ లివింగ్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ హెల్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఒక మహానుభావుడు అంటాడు జీవితం ఒక సవాలు నవ్వుతూ ఎదుర్కో జీవితం ఒక క్రీడ నవ్వులాటలాగా ఆడుకో జీవితం ఒక కళ తెలుసుకుని నవ్వుకో జీవితం ప్రేమమయం అనుభవించు నలుగురితో కలిసి నవ్వుతూ నేను రవికుమార్ని లైక్ చేస్తాను జీరాముని లైక్ చేస్తాను ఇంకొకరిని లైక్ చేయను అది లవ్ కాదు ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్ హ్యాస్ ఇట్స్ బ్యూటీ ఇది మనం యాక్సెప్ట్ చేయగలిగితే మనం అందరినీ ప్రేమించగలం మనకి 3 డికారాలు చెప్పింది 3 డికారాలు బడి గుడి ముడి బడి అనేది చిన్నప్పటి నుంచి కూడా చదువు నేర్పుతుంది విద్య గదాతి వినయం వినయాజ్జాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మం తతసుఖం అది విద్య వినయం నేర్పితే ఆ వినయం వల్ల సత్పాత్రత ఏర్పడితే బడలి పొడిలో రాజు పవళించి I thought a serious tone lo something wonderful Radhakrishna manaki chepadu because it is to be asked the tone adi dasu మనం ఆచరించలేము అనుకున్నది మనం దాస్ కరంచంద్ గాంధీ కానీ మహాత్మా అని ఎందుకు ఎగ్జాక్ట్ పాజిటివ్ థింకింగ్ ప్రపంచంలో మన అందరం పుట్టింది ఒక రూల్ బుక్ తో పుట్టాం ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ కెన్ రిమెంబర్ దట్ ఇది మంచి చెడు అని దేన్ని జడ్జ్ చేసేవారు మా ఫ్యామిలీస్ బ్రాహ్మిన్స్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఏమిటి ఎవడన్నా అవట్లేదు వాడికి వంటలో ఈ ప్రపంచం అంతటినీ మన అందరం ఒకసారి ఆలోచించి మనకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా ఆ డ్రీమ్స్ మనం కంప్లీట్గా లివ్ చేసామా అని ఒక్కసారి ఆలోచించుకొని ఈ రోజున మొదలెట్టచ్చు ఈ రోజునంటే ఈ
టైం ఈ క్షణం నుంచి 3:25 నుంచి మనం మన డ్రీమ్ వై కాంట్ వి లివ్. ఐ నో వీ హ్యావ్ ఆల్రెడీ డన్ ఎ డ్యామేజ్. మనం మన డ్రీమ్స్ అన్ని మన పిల్లలకి ఇచ్చేసాం, వాళ్ళ కర్మ కాల్చేసాం. లేటెస్ట్ ఎడిషన్ రూల్ బుక్ మనం ఇచ్చేసాం. మళ్ళీ అది మనం మానేసి మనం కొత్తగా ఏమన్నా అట్లీస్ట్ మన జీవితాలు కొత్తగా మనం ఎన్నో చేయాలనుకున్నాం. మేబీ మనలో కొందరు ఇది చేయాలనుకున్నారు, అది చేయాలనుకున్నారు. నేను ప్రొఫెషన్ మారినప్పుడల్లా అంటే నేను ఫస్ట్ ఎంబీబీఎస్ చేసినప్పుడు సైకియాట్రీ తీసుకోవడం అన్నదే పెరుగుతనం అన్నారు అందరూ. నేను చదివిన నాకు మెడిసిన్ సీట్ వచ్చింది. మెడిసిన్ చేయక సర్జరీ చేయక డిఫరెంట్ డ్రీమ్ దాన్ మైండ్. సో they are all asked me to translate that we inherit a rule book, which is what I keep telling you, and then we are born into a rule book, at least now at the age of మనం అంటే రోల్ మోడల్ అంటే మనం అన్ఫార్చునేట్గా ఇప్పుడు నేను కమింగ్ బ్యాక్ టు రోల్ మోడల్, ఈ రూల్ బుక్ నుంచి రోల్ మోడల్ అవ్వకండి బాబు అని నేను చెబుతున్నాను. మనం మళ్ళీ అదే అడుసులో కాలు వేస్తున్నాం. ఈ రూల్ బుక్లో రోల్ మోడల్ కాదు. Role model is here in your dream. This is what I wanted. This is what I wanted to be known. నా ఆబిచ్యువరీకి వచ్చి నా ఫ్రెండ్స్ అందరూ ఇది చెప్పాలి, నా పిల్లలు ఇది చెప్పాలి, నా స్నేహితులు ఇది చెప్పాలి అని అనుకున్నామే. కెన్ వీ లివ్ దట్? ఆల్ ఆఫ్ us is suppressed. I think that is the important point. What he said is let's be role models, not live as a let's not drift. దారి పట్టాలు డ్రిఫ్ట్ చేసాం మనకు అక్కర్లేదు. మనందరికీ స్వతంత్రం వచ్చేసి బాధ్యత వాళ్ళు ఇంకో ఆ ధర్మం ఎక్కడి నుంచి రానివ్వండి. ఆ ధర్మం స్వధర్మం. చేశాను, తర్వాత కొంతకాలం రీసెర్చ్ చేశాను. ఇప్పుడు నేను బికాజ్ అది నా పాస్ట్, నేను కరెంట్గా రీసెర్చ్ చేస్తున్నాను. ఆ పాస్ట్ వల్ల నేను రీసెర్చ్ ప్రజెంట్ వెళ్ళాను. నేను ఫ్యూచర్లో చేసే ప్రాజెక్ట్స్ కూడా ఆ పాస్ట్ నుంచే వస్తాయి. వాట్ డస్ ఇట్ మీన్? నా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచరు అంతా కూడా నా పాస్ట్ వల్ల నిండిపోయింది. ఇది సింపుల్ టు అండర్స్టాండ్ అనే మనం ప్రొఫెషనల్ లెవెల్లో అర్థం. నేను ఇలాంటి పనులు చేయను, మా నాన్న లాంటి మొగుడిని నేను చూసుకోను అనుకుని మీరు కనుక మొదలెట్టుంటే మీ భర్తను సెలెక్ట్ చేసుకోవడం ఖచ్చితంగా మీరు ఏది కాకూడదు అనుకున్నారో అది వచ్చి మీ లైఫ్లో కూర్చుంటారు. రన్నింగ్ అవే ఫ్రమ్ పాస్ట్. దట్స్ ఓకే, దట్స్ మై పాస్ట్. బట్ I want that future, so today I will do that to make that future. No doubt it is not a controversy. నా చెప్పమంటావా ప్రయాంతగా అంటారు. కాబట్టి మన బుద్ధితో మనం చేసుకోమని చెప్పాడు రాధాకృష్ణ గారు. నో డౌట్. ఎప్పుడైనా కూడా మరి పరబుద్ధితో కూడా కొంచెం ఆలోచించుకునే అవసరం వస్తుంది కదా. కాదు పరబుద్ధితో కూడా అవసరం వస్తుంది కదా. అది మూడోది. దాంతో ఆనందంగా సత్సంగం ఎప్పుడు జరుగుతుంది అంటే మంచి మాట విన్నప్పుడు ఆనందం పడతాం. అలాంటి అందరూ కూడా చక్కగా ఆనందించారంటే ఇక్కడ మంచి మాటలే జరిగినాయి, మంచి మాటలే చెప్పుకున్నాం, విందాం. కనుక ఇది ఇలాగే మనం ముందు కూడా ముందుకు తీసుకెళ్ళాలంటే మీరు అందరూ తప్పగా మనం ఒక 2 నెలల ముందు అందరూ షేర్ చేసుకుందాం. ఎప్పుడు కలగలి, ఎలా చేసుకోవాలి. ఈసారి ఎవరు మిస్ అవ్వకుండా వెన్యూ కూడా అప్పుడే మనం ఎలా వాట్సాప్ తీసుకుంటున్నాం, అందరం కూడా షేర్ చేసుకుని మనం అందరం కూడా చక్కగా మరొక మారు ఎక్కడికి కలవాలో, ఏడాది అనుకోవచ్చు, 2 ఏళ్ళు అనుకోవచ్చు. కాలం మటుకు చాలా క్రూరమైంది, ఎప్పుడు ఎవరు ఎక్కడో. కనుక అదే మనం బాగున్నప్పుడే కలవాలి. మరి ఈనాడు మరి అందరూ కూడా ఇంత ఆనందంగా గడిపినందుకు మరి ఒక్కసారి మీ అందరికీ మనసా శిరస ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముందుకెళ్దాం. ये जो हाल है
बदतमीज दिल माने ना हमारा देखा ढिमका वाला ना देखा तीन का सीना लगा के शेर का पुराना देखा पूरी दुनिया का गोल चक्कर लेके मेरे गो बे Hollywood, very बदतमीज दिल माने ना माने बदतमीज दिल में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा शक्ल करके दिखाना पड़ेगा डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा शक्ल करके दिखाना पड़ेगा 69-70 యూత్ కి అప్పుడు యూత్ కి వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ